వాతావరణ అనిశ్చితితో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇవాళ రేపు కూడా ఎండలు వడగాల్పులు ఉన్నా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. వాతావరణ అనిశ్చితితో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలో నిన్న అక్కడక్కడ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. డీగొందూరు సమీపంలో హైవేపై భారీ వృక్షం కూలింది. కొయ్యూరు మండలం పి మాకవరం నడింపాలెం మార్గంలో చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరు ఏజెన్సీలో అంధకారం నెలకొనడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇటు తెలంగాణలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. నిన్న మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్నా సాయంత్రానికి ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేసి ఉరుములు మెరుపులతో జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపించాయి. చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ కు వచ్చే ప్రధాన రహదారి మార్గంలో రామకృష్ణ థియేటర్ ఎదురుగా నిర్మిస్తున్న నూతన భవనంపై నుంచి భారీ క్రేన్ కూలి కింద పడింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లంగర్ హౌస్, బేగంపేట, ఉప్పుగూడ, రామంతపూర్, బషీరాబాద్ ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంటు సరఫరా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి రెడ్ హిల్స్ లో రోడ్డుపై ఓ భారీ వృక్షం ట్రాన్స్ఫార్మర్పై పట్టంతో పేలింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం కొనసాగింది. వరి, మామిడి, మొక్కజొన్నతో పాటు పసుపు, నువ్వులు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కొన్ని చోట్ల పిడుగులు పడి మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. వికారాబాద్ జిల్లా సమీప ప్రాంతంలో బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వికారాబాద్ లో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగిపడి ట్రాక్టర్పై వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి 12 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు.